అందరూ కూడా ఈ సీట్లో కూర్చోండి సార్. నమస్కారం. మరి ఇక్కడ ఈరోజు అత్యవసర సమావేశం మరి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే వీర మహిళలు మరి అందరూ సమక్షంలో ఈరోజు వారందరితో పాలు పంచుకోవాలి. నా కష్టంలోనూ నా సుఖంలోనూ కూడా మరి మొదటి నుంచి కూడా వాళ్ళు నాకు ఎన్నిదండుగా ఉన్నారు. వాళ్ళు కూడా మిగిలిన నియోజకవర్గాలు వేరు, ఈ నియోజకవర్గం వేరు. ఉమ్మడి వరంలో పితాని బాలకృష్ణ ప్రతి కుటుంబంలోని కూడా ఒక అన్నగాను, తమ్ముడుగాను, ఒక కొడుకుగాను నేను ఉండడం జరిగింది. ఈరోజు మరి ఇక్కడ ప్రెస్ మీటు పెట్టడం గల కారణం మరి ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇక్కడ అనుకోని రీతిలో ఇక్కడ పొత్తులో భాగంగా మరి తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం ఒకంత బాధ కలిగించిన మరి జనసేన పార్టీ అధ్యక్షులు మరి ఆయన ఏ ఒత్తిళ్ళ మీద మరి ఆయన మరి దేనివల్ల మరి ఎలా జరిగిందనేది నాకు తెలియదు. ఎందుకంటే ఆయన మీద నాకు పూర్తి విశ్వాసం. మరి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో మరి నేను ఒక్కడగా ఎప్పుడు మరి చెప్పుకునేవాడిని నేను. అలాగే 2019లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మోసానికి గురై ఆ రోజు నేను ఎమ్మెల్సీ ఇస్తానంటే ఆ రోజుని నాకు ఎమ్మెల్సీ కాదు, నేను ప్రజల్లో నుంచి ఒక నాయకుడిగా, మంచి నాయకుడిగా గెలవాలి, గెలిచి ప్రజలకు సేవ చేయాలి అనే సంకల్పంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఆ రోజుని మరి టికెట్ నిరాకరించి ఆయాల మరి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి గురించి మరి ఆ రోజు నన్ను ఇక్కడ ఆయాల మోసానికి గురయ్యాను నేను. అలాంటి మోసానికి గురైన తరుణంలో మరి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు నాకు కొండవ వేసి ఆ రోజున నాకు టికెట్ ప్రకటించారు. మరి ఆయన ద్వారా ఈ ప్రపంచ దేశాలకి మరి తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా నన్ను పరిచయం చేసిన ఘనత అది కొణిదెల పవన్ కళ్యాణ్ గారిది. ఎందుకంటే పితాని గారి బ్లడ్ మాది ఒకటే, పోలీసు బ్లడ్ అని ఆ రోజున వాళ్ళ నాన్నగారిని గుర్తు చేసుకుని నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరం పార్టీ కోసం శ్రమించాను, కష్టపడ్డాను. ఓడిపోయాను. 33,334 ఓట్లు వచ్చినాయి. ఓడిపోయినా కూడా ఎప్పుడు కూడా చెల్లించలేదు, బాధపడలేదు, ఏ రకంగానూ కూడా నిరాశ చెందలేదు. అందరూ 6 నెలలు పోయిన తర్వాత, సంవత్సరం తర్వాత మొదలుపెట్టారు కార్యక్రమాలు. కానీ నేను ఓడిపోయిన వారం నుంచే నేను కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టాను. 2019లో పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేసి రప్పించుకున్నారు. ఆ రోజుని నేను ఎలక్షన్లో ఫేస్ చేసిన బాధలు, ఇబ్బందులు అన్నీ ఆయనకి చెప్పడం జరిగింది. ఆ రోజున శ్రీశైలం వెళ్తూ తెల్లారి వెళ్తామనుకుంటే ఈ రోజున ఫోన్ వచ్చింది. ఆ మరుసటి రోజున మా ఫ్యామిలీ అంతా ఇలాగ కారులో రమ్మని నేను ఫ్లైట్కి వెళ్ళి ఆయన్ని కలవడం జరిగింది. ఆ రోజున నాకు ఒక చక్కటి భరోసా, ఎంతో గొప్ప భరోసా, 2024లో అన్ని రకాలుగాను కూడా మీకు అండగా ఉంటాను, మీకు ఏ విధమైన ఇబ్బంది లేదు, మీరు బాధపడకుండా నన్ను ఓదార్చి పంపించాడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా నిరంతరం ఈ పార్టీ బలానికి, ప్రజలకు సేవ చేయడానికి, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఈ కులం ఆ కులం అని కాదు, అన్ని కులాలు కూడా ప్రేమించే నాయకుడిగా మరి ఈ నియోజకవర్గంలో నేను మన్ననలు పొందాను. పార్టీలో కూడా ఎలాంటి వివాదాలు లేకుండా, చిన్న బెడమరకలు లేకుండా, సమస్యలు లేకుండా, ఎక్కడా కూడా గ్రూపులు లేకుండా ఈ పార్టీని నడిపించుకొచ్చాను. దానికి ఈ నియోజకవర్గంలో మరి సహకరించిన జనసేన పార్టీ శ్రేణులందరికీ కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాను. మరి ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా నాకు ఇక్కడ సీటు వస్తుందని ఆశ. ఎందుకంటే నేను కోనసీమ అల్లర్లు అయిన తర్వాత కూడా నేను కళ్యాణ్ గారిని కలిసినప్పుడు నాకు ఒక సందేహం వ్యక్తపరిచాను ఆయనకి. మీరు ఎలాంటి ఇబ్బంది లేదు, మిమ్మల్ని కాపాడుకోతే నేను ఎందుకని చెప్పేసి ఆ రోజున నన్ను భుజం తట్టి ఆ రోజున కూడా నాకు చెప్పడం జరిగింది. అదే ధీమాతో పవన్ కళ్యాణ్ గారు వేరు కాదు, నేను వేరు కాదు, ఇద్దరం ఒకటే, ఖచ్చితంగా నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడిగే పనే ఉంది. ఆయన నా తరపున రిప్రజెంటివ్ ఆయనే కదా, ఆయనే టికెట్ ఇచ్చేటప్పుడు ఇంకా నాకేంటని ధైర్యంగా ఇంతమంది చాలామంది కార్యకర్తలు మీరు వెళ్ళండి అన్నా కూడా
ఆయన మాట ఇచ్చారంటే ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ ఆ మాట తప్పే ప్రశ్న ఉండదు. మీరు అందరూ కూడా మీరు చెప్తున్నారు కానీ నాకు అలాంటి అవనమ్మకం లేదు ఆయన మీద అని చెప్పేసి నేను నా కార్యకర్తలందరికీ కూడా చెప్పడం జరిగింది. దరిమిల మరి నాకు లాస్ట్ మినిట్ వరకు కూడా నాకు ఇక్కడే ఉంటుంది అనే సమాచారం ఉంది. కానీ ఏ పరిస్థితుల్లో మరి భాగస్వామ్యం కలిగి ఉంది కనుక మరి జనసేన తెలుగుదేశం మరి ఉమ్మడిగా మరి ఎలక్షన్లోకి పొత్తులు కుదుర్చుకున్న నేపథ్యంలో మరి ఇక్కడ దాట్ల బుచ్చిబాబు గారికి ఇక్కడ ఈ నియోజకవర్గం తప్ప ఇంకో నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం లేదనో లేకపోతే ఏ కారణం చేత మరి దానికి కమ్యూనిటీ ఈక్వేషన్లో చేశారో తెలియదు. కానీ నాకు ఇక్కడ మరి టికెట్ లేకపోవడం కొంత బాధాకరమే అయినప్పటికీ కూడా నాకు ఈ జిల్లాలో అత్యధిక సామాజిక వర్గం సెట్టిపల్లి జాతిలో పుట్టాను కనుక తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో అలాగే రాష్ట్రంలోనే 42 లక్షల ఓట్లున్న సామాజిక వర్గంలో పుట్టాను కనుక ఖచ్చితంగా నాకు మరి ఇంకా ఈ జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ కూడా 45,000, 50,000, 70,000 ఇలా చాలా అత్యధికంగా ఉన్న సామాజిక వర్గం మరి సెట్టిపల్లి సామాజిక వర్గం. మరి జనసేన తెలుగుదేశం పొత్తులో తెలుగుదేశం పార్టీకి ఆచంట పితాని సత్యనారాయణ గారికి ఇచ్చారు. ఖచ్చితంగా జనసేన పార్టీ సిద్ధాంతం కులాలని మతాలని కలపాలని ఆలోచనతో పెట్టిన ఈ పార్టీ అలాగే సెట్టుబల్లిని కాపుల్ని కలపాలని ఆయన విపరీతంగా తపన పడే నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకడు. నమస్కారం. మరి ఇక్కడ ఈరోజు అత్యవసర సమావేశం మరి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే వీర మహిళలు మరి అందరూ సమక్షంలో ఈరోజు వారందరితో పాలు పంచుకోవాలి. నా కష్టంలోనూ నా సుఖంలోనూ కూడా మరి మొదటి నుంచి కూడా వాళ్ళు నాకు ఎన్నిదండుగా ఉన్నారు. వాళ్ళు కూడా మిగిలిన నియోజకవర్గాలు వేరు, ఈ నియోజకవర్గం వేరు. ఉమ్మడి వరంలో పితాని బాలకృష్ణ ప్రతి కుటుంబంలోని కూడా ఒక అన్నగాను తమ్ముడుగాను ఒక కొడుకుగాను నేను ఉండడం జరిగింది. ఈరోజు మరి ఇక్కడ ప్రెస్ మీటు పెట్టడం గల కారణం మరి ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇక్కడ అనుకోని రీతిలో ఇక్కడ పొత్తులో భాగంగా మరి తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం ఒకంత బాధ కలిగించిన మరి జనసేన పార్టీ అధ్యక్షులు మరి ఆయన ఏ ఒత్తిళ్ళ మీద మరి ఆయన మరి దేనివల్ల మరి ఎలా జరిగిందనేది నాకు తెలియదు. ఎందుకంటే ఆయన మీద నాకు పూర్తి విశ్వాసం. మరి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో మరి నేను ఒక్కడగా ఎప్పుడు మరి చెప్పుకునేవాడిని నేను. అలాగే 2019లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను మోసానికి గురై ఆ రోజు నేను ఎమ్మెల్సీ ఇస్తానంటే ఆ రోజుని నాకు ఎమ్మెల్సీ కాదు, నేను ప్రజల్లో నుంచి ఒక నాయకుడిగా మంచి నాయకుడిగా గెలవాలి, గెలిచి ప్రజలకు సేవ చేయాలి అనే సంకల్పంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఆ రోజుని